దాని మీద దృష్టి పెట్టి దాన్ని అతి త్వరలోనే పరిశీలించడానికి చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా పొంగనూరు పట్టణంలో ఈ తోపుడు బండ్ల వాళ్ళు, ఆటో వాళ్ళు దయచేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా, కామన్ పబ్లిక్ ఇబ్బంది కలిగించకుండా సైడ్ పెట్టుకొని వాళ్ళ జీవనం సాగించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా పొంగనూరు పట్టణంలో నాటుసారా కానీ, గంజాయి కానీ వాటి మీద దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వారిపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పి రాజశ్రీ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా పట్టణంలో చాలామంది యూత్, మైనర్లు అధిక స్పీడ్తో వాహనాలు తోలుతూ విన్యాసాలు చేస్తున్నారని చెప్పి తెలిసింది. దయచేసి వారి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, ఎవరైతే మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు గురిచేస్తారో అటువంటి సందర్భంలో వారి తల్లిదండ్రులు కూడా ముద్దాయిలు అవుతారో అది గమనించండి. కాబట్టి మైనర్లకు బండ్లు ఇవ్వద్దు, ఓన్లీ లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే ఇవ్వమని చెప్పి కోరుతున్నాము. ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు మాకు, లేదా పోలీస్ స్టేషన్కి వచ్చైనా కంప్లైంట్ చేయండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.